ఇప్పుడు అర్థమైంది మూవీ ఎందుకు బాలేదు అంటున్నారు. సినిమా అర్థం కాలేదా మీకు? అది చెప్పొచ్చు కదా. రావ్ బహదూర్ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకు బాగుందో చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఆ అనుమానం ఎవరి మీద అనేది అస్సలు గెస్ చేయలేరు. సినిమా చూసిన వాళ్ళు మాత్రమే కింద కామెంట్స్ చెప్తారు, లేకపోతే అస్సలు గెస్ చేయలేరు. ఇలాంటి ఒక పాయింట్ తీసుకుని దాన్ని ఇలా చెప్పాలని ఫిక్స్ అయ్యారు చూడు, హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది సినిమా. లాగ్ గీగ్ అంటున్నారు కానీ ఫస్ట్ హాఫ్ అయిపోయి సెకండ్ హాఫ్ ఎండింగ్ కి ఆ రీజనింగ్ అంతా ఉంటది, ఆ పాయింట్స్ అన్నిటికీ రివిలేషన్ ఉంటది. అది చూస్తే గానీ అర్థం కాదు మీకు. ఊరికి అది బాలేదు ఇది బాలేదు అంటారు. స్టార్టింగ్ నుంచి ఫోర్త్ యాక్ట్స్ కానీ, అదే ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అంటారు కదా, ఆ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ కానీ, సడన్ గా తనతో తను మాట్లాడుకోవడం, సడన్ గా ఒక క్యారెక్టర్ రావడం, సైకలాజికల్ ఎలిమెంట్స్, తక్కువ క్యారెక్టర్సే 5-6 క్యారెక్టర్స్ మధ్యలోనే జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న అచ్చి అమ్మ గాని అసలు చాలా అంటే చాలా బాగా చేశారు, బ్యూటిఫుల్ గా. ఆ చిన్నపిల్లోడు ఫోటో మీద ఉంటాడు, అందరికీ ఒకటి ఉంటది, ఆ అబ్బాయికి మాత్రం ఒకటి ఉండదు. అదేదో గెస్ట్ చేయండి. తర్వాత ఇంకో క్యారెక్టర్ ఉంటది, ఆ పేరు నుంచే మీకు ఫన్ జనరేట్ అవుతా ఉంటది సినిమా అంతా. సబ్ టైటిల్ చేయడం వల్ల బతికిపోయాం ఆ క్యారెక్టర్ పేరు, లేకపోయింటే నవ్వుకుంటా అది తప్పుగా అంటారు. అక్కడక్కడ అట్లా వినపడుతుంది, బట్ స్టిల్ నవ్వుతాం అనమాట. నుంచి ఇంటర్వెల్ ముందు వరకు, ప్రీ ఇంటర్వెల్ వరకు ఒక లెంత్ లో వెళ్తుంది. సడన్ గా ఆన్సెస్టర్స్ అనే సీన్ వస్తుంది, వెంకటేష్ మహాగాని. అసలు అక్కడ సోషల్ ఎలిమెంట్స్ అన్ని బయటకు వస్తాయి. అది ఎందుకు అట్లా జరుగుతుంది అనేది సెకండ్ హాఫ్ ఎండింగ్ కి వచ్చేలేకి మీకు అర్థమవుతుంది. రేసిజం గాని, క్యాస్ట్ గాని, సోషలిజం గాని, మన ఈగోస్, చాలా అంటే చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. మీకు అర్థం కావట్లేదు, సినిమా చూసి వచ్చిన తర్వాత యూ విల్ బి థింకింగ్ అనమాట, వాళ్ళు ఎంత కష్టపడి రాశారనేది అర్థమవుతుంది నాకు నిజంగా. సినిమా ఎంటర్టైనింగ్ గా ఉంది, నవ్వుకుంటారు, ఎక్కడేం ప్రాబ్లం లేదు. ఇది కమర్షియల్ ఎలిమెంట్స్ కదా, ఫైట్లు ఉండవు, ఏం ఉండవు. ఇట్స్ జస్ట్ ప్యూర్ థాట్ ప్రాసెస్. నువ్వు కూర్చొని ఆలోచిస్తా చూస్తా ఉన్నావు అంటే యువర్ థాట్ ఆల్సో విల్ చేంజ్. అలాంటి మూవీ ఇది. వెంకటేష్ మహా గారు చాలా అంటే చాలా బాగుంది సినిమా. కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోతుంది. ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూస్తారు. యూ విల్ గెట్ వాట్ యూ వాంటెడ్. మీరేం కోరుకున్నారో అది జరుగుతుంది పక్క. నిజంగా సినిమా చాలా బాగుంది. సత్యదేవ్ యాక్టింగ్ చించి అవతలేసాడు. చెప్తున్నా కదా, ఇది పవర్ ప్యాక్డ్ కాదు, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. పవర్ ప్యాక్ వాకింగ్ ఉంటుంది స్టైల్, రావ్ బహదూర్ స్టైల్లో, అంటే ఆ రాజసం లుక్ లో. వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటది డాక్టర్ కింద, ఆయన కూడా ఎక్సలెంట్ చేశాడు. ఒక ప్రాబ్లం ఏందనిపించింది అంటే, పోలీస్ ఆఫీసర్ ఒక కమీడియన్ ని తీసుకొచ్చినంటే అక్కడ ఇంకొంచెం ఫన్ జనరేట్ అయ్యేది అనేది ఒక ఫీలింగ్ అంతే. యూ విల్ స్టార్ట్ గెస్సింగ్ ఆ ప్రాబ్లం కి రీజన్ ఎవరు, ఇదా అదా, ఒక పాయింట్ లో నువ్వు ఫిక్స్ అయిపోతావు డాక్టర్ అన్నట్టు. వాళ్ళు చూపిస్తారు కూడా ఆయనే అని, బట్ స్టిల్ అస్సలు గెస్ కూడా చేయలేకపోయాను. చెప్పేంత వరకు గెస్ చేయలేదు. బికాస్ ఆ రేసిజం గానీ, ఆ క్యాస్ట్ గానీ, ఆ ఈగోయిజం గానీ, అవన్నీ సడన్ గా స్ట్రైక్ అవుతాయి అనమాట ఆ సీన్స్ కి. డెఫినెట్లీ ట్రై అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఓటీటీలోకి వచ్చాం చూద్దాం అనుకుంటే అక్కడ మీకు అంత ఓపిక ఉండదు, నిజంగా థియేటర్లోనే చూడాల్సింది. ఒకవేళ నా ఒపీనియన్ నచ్చితే, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు నో సంథింగ్, విల్ డిస్కస్ సంథింగ్ ఇన్ ద చాట్, కామెంట్ మెన్షన్ చేయండి. నా ఒపీనియన్ ఇస్తే ప్లీజ్ ఫాలో మై ఛానల్ రీజన్ టు వాచ్. థ్యాంక్ యూ.